రోడ్డు మీద పోతప్పుడు హెల్మెట్ పెట్టుకోమని పోలీసోళ్ళు ఎంత మొత్తుకున్నా సగానికి సగం మంది ఉబ్బరిస్తదనో నెత్తెంటికలు ఊసిపోతాయనో పెట్టుకోకుండానే పోతారు. కావాలంటే చలాన్ కట్టుకుంటాం అంటారు గాని హెల్మెట్ అయితే ధరించి పెట్టుకోరబ్బా. ఇగో అసొంటోళ్ళ కోసమే పోలీసోళ్ళు ఏకదం జబర్దస్త్ ఐడియా చేసిర్రు. ఇంట్లోకెళ్ళి బయటకు పోతప్పుడు బండి దియంగానే ప్రతొక్కరు చెప్పే మాట బిడ్డ హెల్మెట్ మరవకరా పెట్టుకో అని. కానీ ఇంటారా ఇప్పటోళ్ళు చల్నాడు ఎవడు పెట్టుకుంటాడు అదో డోలు నెత్తికి అని చెప్పిన మాట చెవుకు అసలే ఎక్కించుకోరు. ఇగో ఆ సొంటోళ్ళకే గిది చక్కగా చూడుర్రి రోడ్డు మీద ఎవలుండ్రో. మీరు కూడా నిజమే అనుకుర్లే హెల్మెట్ పెట్టుకోర్రిరా ముగ్గురు నడపకుర్రిరా అని పోలీసోళ్ళు ఎంత చెప్పినా పబ్లిక్ ఇంటలే. ఊకే వాళ్ళకి ఏం కావాలి గాయాలని డూపు పోలీసోళ్ళని వెట్టి పెట్టిస్తురు గిట్లా. నిజంగా పోలీస్ అయిన నిలబడ్డట్టే ఉందిలే. అందుకే ఈయన దడుచుకొని లటుక్కున హెల్మెట్ పెట్టుకుండు. తీరా దగ్గరికి పోయి చూసేసరికి నోరెళ్ళ పెట్టే కథ అయింది పాపం. కానీ ఏ మాటక ఆ మాట అలేమన్నా చెడిపోమని చెప్తుర్రా? మీ పానాల గురించే కదా. అలా కూరకొచ్చేది కాదు బువ్వకొచ్చేది కాదు మంచికే చెప్తుర్రు. ఇంటే జర 4 రోజులు ఎక్కువ బతికినోళ్ళు అవుతారు. ఏమంటున్నాం? ఇంట్లో అయ్యవ తర్వాత మనం భయపడేది ఈ స్కూల్లో టీచర్కి. హోంవర్క్ చెయ్యకపోయినా చక్కగా చదవకపోయినా అడ్డగోలుగా ఖర్చులకి ఇస్తారు గురువులు. అసోంటి టీచర్లు మనతోని కలిసి డ్యాన్స్ చేస్తే ఎట్లుంటది చెప్పురి. ఇగో ఇంత ఊపుతోటి ఉంటది. టూ టు 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 ఆ కుర్చీని మడత పెట్టి బాబా ఏమన్నా డాన్స్ చేస్తుందా మేడం? ఆమె పక్క పొంటున్నది ఆమె యారాల పిల్లలో అక్క పిల్లలో కాదు, ఆమె చదువు చెప్తున్న శిష్యులు అంటే స్టూడెంట్స్ అన్నట్టు. గిట్లనే కాలేజ్ లేదో ప్రోగ్రామ్ అయితే పోరలంతా పోయి మేడం ప్లీజ్ ఒక్కటంటే ఒక్కటే స్టెప్ వేయురు జరా అని అడుగుడే లేటు. డాన్స్ దుమ్ము దులిపిడిచేసింది. జర్రంతా కూడా అలసిపోకుండా పోరలతోని సమానంగా స్టెప్పులు వేస్తుందిలే. గిట్లనే ఇక ఎవరో వీడియో సోషల్ మీడియాలో పెట్టేసరికి అబ్బా మేడం ఏమన్నా ఆడుతుర్రా, మీ డాన్స్ చూస్తుంటే మాకు కూడా జోరుగా దుంకబుద్ధి అవుతుంది అనుకుంటా మెచ్చుకుంటుర్రు. చదువు చెప్పే టీచర్లు చెప్పినట్టు పోరలింటే వాళ్ళ మంచి కోసం ఆనందం కోసం బరాబర్ ఏదన్నా చేస్తారు. ఏమంటారులా?